గురుగారు ఏప్రిల్ మాసానికి సంబంధించి తదుపరి రాశి వృషభ రాశి. అవును. వృషభ రాశి వారికి ఏ విధంగా ఉందంటారు? మాస ఫలితాలు చెప్పండి. వృషభ రాశి వారికి ఈ యొక్క క్రోధినామ సంవత్సర ఏప్రిల్ మాసంలో అయితే ఇక్కడ గమ్మత్తు ఏంటంటే బృహత్సాంన సామ్నాం గాయత్రి చందసావహం ఉమ్, మాసానాం మార్గశీర్షోహం ఋతూనాం కుసుమాకర ఉమ్, అని భగవద్గీతలో విభూతి యోగంలో 10వ అధ్యాయం 35వ శ్లోకంలో భగవంతుడు ఏది భగవద్గీతలో చెప్పాడు. ఈ వసంత ఋతువు సాక్షాత్ విష్ణు స్వరూపం. ఉమ్, విష్ణు స్వరూపం కాబట్టి అన్ని రాశుల కంటే ఈ ఏప్రిల్ నెల యొక్క రాశులకు ఫలితాలకు చాలా ఒక విశిష్టత ఉంది. ఉమ్, అయితే ఈ వృషభ రాశి వారికి ఎలా ఉంది అంటే వృషభ రాష్ట్రాధిపతి అయినటువంటి శుక్రుడు మనకు ఎప్పుడంటే 31వ తారీఖు వరకు అంటే ఫస్ట్ వరకు దాదాపు అంటే ఏప్రిల్ 1 నుండి బాగుంటుంది. ఉమ్, ఏప్రిల్ 1 వరకు కుజుడు శని మధ్యలో ఉంటున్నాడు. ఉమ్, వృషభ రాశికి అధిపతి అయిన శుక్రుడు ఉమ్, ఉండడం వల్ల ఇటు శనికి మిత్రుడే అయినప్పటికీ కూడా కుజుడు శత్రువు కావడం వల్ల వీళ్ళు కొన్ని చేయని తప్పులకు నిందలు పడాల్సిన అవసరం ఉంది. అయ్యో, ఉమ్, అంటే అలాంటి అగత్యం ఏర్పడే అవకాశం ఉంది. ఉమ్, ఉమ్, అంటే తప్పు చేసేది వేరు, ఉమ్, అనుభవించేది వేరు అన్నట్టుగా ఉంటుంది. ఉమ్, వీళ్ళు తప్పు చేయకున్నా కానీ వీళ్ళదే తప్పు నిరూపితమయ్యేటట్లుగా ఉండే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి మీరు తప్పు చేసే ముందు బాగా ఆలోచన చేయండి. ఏదైనా ఒక పని చేసే ముందు ఉమ్, ఆ రంగానికి సంబంధించినటువంటి నిష్ణాతులను చక్కగా వాళ్ళు తెలుసుకోండి. ఇది ఇలా చేస్తే ఇలా ఉంటుంది అని. దానివల్ల మీరు ఎక్కువ మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంటుంది. ఆ విధంగానమ్మా వీరికి పంచమ స్థానంలో సంతాన స్థానం అంటారు, దీన్ని బుద్ధి స్థానం అంటారు. ఉమ్, ఉమ్, సంతాన స్థానంలో కేతు ఉన్నాడు. ఉమ్, అయితే ఈ వృషభ రాశి వారికి సంతానం వల్ల సప్తమంలో నుండి బుధుడు శుక్రుడు ఉచ్చలో ఉండి చూస్తున్నాడు 9వ 10వ తారీఖు తర్వాత. కాబట్టి సంతానం ద్వారా మంచి రిజల్ట్స్ వచ్చి మంచి రిజల్ట్స్ వినే అవకాశాలు ఉన్నాయి వృషభ రాశి వారు. ఓ, ఓకే, అట్లా ఉమ్, తర్వాత ఈ 5వ రాశి బుద్ధికారకుడు కనుక బుద్ధి అనేది ఈ యొక్క కేతు వేదాంతకారకుడు కనుక ఉమ్, క్షేత్రాలు తీర్థాలు అనుకోకుండా ఆకస్మికంగా ప్లాన్ చేసుకొని వెళ్ళేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఉమ్హు, మళ్ళీ ఈ రాహు రవి చూస్తున్నాడు కాబట్టి రవి ఆకస్మిక కారకుడు. ఉమ్, ఉమ్, అంటే అనుకోకుండా ఏదైనా ఒక ప్లాన్ చేసుకొని బంధువులు కానీ మిత్రులు కానీ ఇట్లా ఫ్యామిలీస్తో తీర్థయాత్రలు వెళ్ళేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఉమ్, అలాగే తీర్థాలు క్షేత్రాలు కూడా దర్శనం అవుతున్నాయి. ఇక్కడ మన ప్రజలకు ఒక్క విషయం ఏమిటంటే ఉమ్, తీర్థం వేరు క్షేత్రం వేరమ్మా. ఉమ్, ఉమ్, ఉదాహరణకి యాదగిరిగుట్ట ఉంది, ఉమ్, మనకది క్షేత్రం మాత్రమే, తీర్థం కాదు. ఓకే, ఇప్పుడు కాళహస్తి ఉంది, ఉమ్, తీర్థం. శ్రీశైలం ఉంది, తీర్థం క్షేత్రం. ఉమ్, సువర్ణముఖి నది, ఉమ్, మన కృష్ణా నది ఉమ్, తీర్థం. ఇక్కడ భ్రమరాంబిక సహిత మల్లికార్జునుడు క్షేత్రం. క్షేత్రం, ఉమ్, అలాగే తిరుపతి ఉంది, ఉమ్, క్షేత్రం, ఉమ్, తీర్థం కాదు. ఉమ్, అయితే ఎక్కడైతే తీర్థం ఉండదో అక్కడ ఈశాన్య భాగంలో వైఖానస ఆగమ శాస్త్ర ప్రకారం ఈశాన్య భాగంలో పుష్కరిణి నిర్మిస్తారు. పుష్కరిణి అవును, ఉమ్, అది శాస్త్రీయంగా ఉండాలి. మళ్ళీ దాని కొలతలు ఉంటాయి. ఉమ్, ఆలయం యొక్క పొడవు వెడల్పులను బట్టి పుష్కరిణి నిర్ణయం ఉంటుంది. ఓకే, మనం ఇష్టం వచ్చినట్టుగా కట్టరాదు. ఉమ్, ఉమ్, అంటే ఒక పద్ధతులు ఉన్నాయి కొలతలన్నిటికీ ఉమ్, ఈ యొక్క ఆలయ నిర్మాణానికి సంబంధించి. కాబట్టి ఈ వృషభ రాశి వారు మనకు తీర్థయాత్రలకు వెళ్ళేటువంటి అవకాశాలు ఎక్కువగా మెండుగా కనబడుతున్నాయి. ఉమ్, వీళ్ళు ముఖ్యంగా వ్యయంలో గురువు ఉన్నాడు కాబట్టి కొంచెం ధనం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఉమ్, మీకు పూర్వం ఎవరికైనా డబ్బు ఇచ్చినట్లయితే అవి మీకు తిరిగి వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. కాబట్టి నైస్, వారిని కాస్త మందలించినట్టుగా కాకుండా ఒక మెసేజ్ లాగా అడగండి, లేదా ఇతరుల చేత అడిగించండి. మీకు ఇంట్రెస్ట్ కాకుండా ఒరిజినల్ డబ్బైనా మీ చేతికి అందే అవకాశం ఉంది. మొత్తంగా చెప్పుకోవాలంటే ఈ ఏప్రిల్ నెలంతా కూడా వృషభ రాశి వారికి చాలా
ఉత్తమంగా మిశ్రమ ఫలితాల కంటే మంచి ఫలితాలే ఉన్నాయి. ఓకే, ఎలాగో మంచి ఫలితాలే ఉన్నాయి అంటున్నారు కాబట్టి గురువుగారు పరిహారాలు కానివ్వండి, పరిహారాలు అంటే చూడమ్మా, ఈ వృషభ రాశి వారికి లక్ష్మీదేవి అధిదేవత అవుతుంది కాబట్టి వీలు కల్పించుకొని రోజు చేస్తే బాగుంటుంది. లేదా కనీసం ప్రతి శుక్రవారం అయినా ఏప్రిల్ నెలలో వచ్చే శుక్రవారాల్లో లక్ష్మీదేవి అష్టకాన్ని చదవండి. లేదు మా వల్ల కాదు గురువు గారు అంటే ఓం క్లీం కమలవాసిన్యై నమః, ఓం క్లీం కమలవాసిన్యై నమః. ఇది కూడా చేత కాదు అనే వాళ్ళు ఎవరైనా ఉంటే గనక ఉంటారు కొందరు, అలాంటి వారి కోసం ఓం క్లీం ఇంతే చిన్న మంత్రం, ఓం క్లీం అనుకోండి, మనసులో అనుకుంటూ ఉండండి. మీరు వాష్రూమ్లో ఉన్నప్పుడు తప్ప మిగతా ఎప్పుడు అనుకుంటూ ఉండండి. మీ పనులు మీరు చేసుకోండి. ఈ నెలంతా కూడా హాయిగా సంతోషంగా గడిచిపోతుంది. చాలా చక్కగా చెప్పారు. వృషభ రాశి వారి అందరికీ కూడా చాలా శుభ ఫలితాలే ఉన్నాయండి. మాసం అంతా కూడా చాలా చక్కగా ఉంది. మీరు అనుకున్న పనులన్నీ కూడా త్వరితగతిన కంప్లీట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ధనలాభం ఉంది. కొన్ని విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. అవి ఏంటి అనేది గురువుగారు చెప్పున్నారు. ఇంకా పరిహారాల విషయం కూడా జాగ్రత్తలు వహించాల్సినవి, మీరు చేయాల్సిన దైవారాధన, అలాగే మీరు పఠించాల్సిన మంత్రం, ఈ విషయాలన్నీ కూడా వీడియోలో చాలా చక్కగా చెప్పున్నారు. అందుకనే వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేయండి, ప్రతి వీడియో కూడా. ఇంకా మీకు డౌట్స్ ఉన్నాయి అంటే మీ వ్యక్తిగత జాతకాలని పరిశీలించుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. మరి వీడియోని అందరూ లైక్ చేస్తారని అనుకుంటున్నాను. తప్పకుండా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో అంశంతో అంటే మరో రాశితో మళ్ళీ కలుస్తాను. నమస్తే.